317 జీవోను సవరించి నర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని బాధిత నర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన 317 జీవో ద్వారా తాము స్థానికతను కోల్పోయామన్నారు. తద్వారా తమ కుటుంబాలకు దూరంగా గడపాల్సి వస్తుందని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధిత ఉద్యోగులు రాపోలు శేఖర్, సురోజ్ మమతలు ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో దాదాపు 2418 మంది నర్సింగ్ ఉద్యోగులుగా నియామకం పొందడం జరిగిందన్నారు. వీరిలో దాదాపు 700 ఉద్యోగులు స్థానికతను కోల్పోయాయన్నారు. ఉద్యోగం పొందిన 6 నెలలకి 317 జీవోను తెచ్చిన గత ప్రభుత్వం సీనియారిటీ పేరుతో తమ స్థానికతను లెక్క చేయకుండా దూర ప్రాంతాలకు బదిలీ చేశారన్నారు. దీంతో తమ కుటుంబాలకు దూరమై దుర్భరమైన జీవితాలు గడుపుతున్నాయని విన్నవించారు. జీవోను సవరించాలని పలుమార్లు గత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందించకపోవడం విచారకరమన్నారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పిచ్చి కోర్టు ఆర్డర్ను కూడా గత ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో వెల్లడించిన విధంగా సీఎం ఇచ్చిన హామీ ప్రకారం జీవోను సవరించి తమకు స్థానికత ఆధారంగా స్థానిక జోన్లకు అలాట్ చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆరోగ్య శాఖ మంత్రిని, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ని కోరారు. జీవో 317లో పొందుపరిచిన విధంగానైనా ఉద్యోగాల స్థానికతను ఆధారంగా బదిలీలైనా చేపట్టాలని కోరారు. నా పేరు రాపోల్ శేఖర్. నేను ఆదిలాబాద్ రిమ్స్లో పనిచేస్తున్నాను. నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా సొంత జోన్ వచ్చేసి యాదాద్రి 5th జోన్. ఇప్పుడు నేను పనిచేసేది బాసరా. సో ఆదిలాబాద్ రిమ్స్లో పనిచేస్తున్నాను. నా ఇంటికి నా జోన్కి 600 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. నేను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 317 జీవో ఇక్కడ జీవో వల్ల నేను ఇంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చి బషీరాబాద్లో బషీరాబాద్ మండల్ వికారాబాద్ డిస్టిక్లో పనిచేసేవాడిని. అప్పుడు కర్ణాటక బార్డర్ అయితే ఇప్పుడు ఆదిలాబాద్ మహారాష్ట్ర బార్డర్కి పంపేయడం జరిగింది. ఈ యొక్క జీవో వల్ల మా కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. అదే రకంగా చెట్టుకొకలం పుట్టుకొకలం అయిపోయింది. పిల్లలు ఒక దగ్గర, మేము ఒక భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర చాలా కష్టాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ యొక్క ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. సో మా అందరికీ నమ్మకం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,094 పోస్టులకు తక్షణమే 2 నెలల్లోనే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. సో ఇది గర్వించదగ్గ విషయం. ఏ చరిత్రలో కూడా ఒక నర్సింగ్ ఆఫీసర్కి గౌరవ ముఖ్యమంత్రి చేతుల ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. అది కాంగ్రెస్కి దక్కింది. అంతేకాకుండా ఇంత ఎక్కువ సంఖ్యలో ఇవ్వడం అనేది చరిత్రలో లిఖించదగ్గ విషయం. ఇది మేము ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అదే రకంగా మేము ఎవరైతే 317లో బాధితులమో ఒక జోన్ నుంచి ఇంకో జోన్కు రాంగుగా లొకేషన్ అయిందో దాన్ని తక్షణమే మాకు రియల్ లొకేషన్ చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. 120 మంది కలిసి ఒక కేసు, తర్వాత 104 మంది కలిసి ఒక కేసుకు వెళ్ళడం జరిగింది. తక్షణమే హైకోర్టు తీర్పు అమలు చేసి మాకు మా సొంత జోన్లకు ఇవ్వాలని ఆ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. న్యూ రిక్రూట్మెంట్ కంటే ముందే తక్షణమే వీళ్ళకు రియల్ లొకేషన్ చేయాలని ఉంది. గత ప్రభుత్వం ఆర్డర్లను పట్టించుకోలేదు. ప్రస్తుత ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి తక్షణమే మా సొంత జోన్లకు పంపించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా జీవో కరెక్షన్ లేకపోయినా 317 జీవోలో క్లియర్గా ఉంది. 28వ పాయింట్ రిలాక్సేషన్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. దీంట్లో ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ నీడ్ కోసం కానీ, ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జిస్టెన్సీ కోసం కానీ, లేదా హార్డ్షిప్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్లలో ఖచ్చితంగా మాకు రిలాక్సేషన్ ఇచ్చి ఇమీడియట్గా ఏదైతే కొత్త రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందో దానికి ముందే ఇవ్వాలని కోరుకున్నాం. అయినా వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా మిగిలినటువంటి ఖాళీలలో తక్షణమే ఈ జీవో 317 జీవోలో ఉన్నటువంటి 28వ క్లాజులో దీన్ని మీరు మెన్షన్ చేస్తూ మాకు ఒక్కసారి పేరు చెప్పాలి. సార్ నా పేరు మమత సార్. నేను నర్సింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఇది ముఖ్యంగా ఏంటంటే 317 జీవో గురించి సార్. మాకు 317లో చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాము. మాకు వచ్చేసి సార్ అప్పుడు 17లో నోటిఫికేషన్, 21లో తీసుకున్నారు సార్. 18లో ఎగ్జామ్ రాసాము, 21లో రిక్రూట్మెంట్ చేసుకున్నారు. అప్పుడు ప్లీజ్ సార్ గవర్నమెంట్ ఇది కంపల్సరీ ప్లీజ్ రిసీవ్ చేసుకోవాల్సిన పాయింట్ సార్. మాకప్పుడు 5th, 6th 2 జోన్స్ మాత్రమే చూపించారు. మాకప్పుడు 317 లేదు. ఆ జోన్లలో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీలే మాకు చూపించారు. అప్పుడు ఆ వేకెన్సీలను బట్టే మేము చూజ్ చేసుకున్నాం సార్. ఆ ప్లేస్లో మేము జస్ట్ 6 months మేము వర్క్ చేసాము. ఆ 6 months మాకు శాలరీస్ కూడా రాలేదు సార్. వస్తున్నాయి అనే ఆనందంలోనే ఆ మంత్ నైట్లోనే మాకు మెసేజ్లు పెట్టి వెంటనే మీరు వెళ్ళిపోవాల్సిందని చెప్పి 3 daysలోనే మమ్మల్ని పంపించారు. అసలు తెలియని జిల్లాలు, ఆ జోన్లు, మల్టీ జోన్లలోకి మమ్మల్ని పంపించేశారు సార్. మేము రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా మేము అక్కడి నుంచి రాలేము సార్. కాబట్టి సార్ ప్లీజ్ దయచేసి 317 జీవో మా కోసం వచ్చిందేమో సార్, మమ్మల్ని అల్లకల్లోలం చేయడానికి వచ్చిందేమో అని భయభ్రాంతులకు గురవుతున్నాం సార్.
సార్. సార్ సీఎం సార్ ఒక్కటే సార్, మీరు వితిన్ వచ్చిన 2 monthsలోనే 7,000 మెంబర్స్ రిక్రూట్మెంట్ మా నర్సింగ్ ఆఫీసర్స్ తీసుకున్నారు. ఇది పబ్లిక్ మాకు కూడా వర్క్ విషయంలో కూడా మాకు కూడా లోడ్ చాలా తక్కువ అవుతుంది. మేము పబ్లిక్ కూడా చాలా సర్వీస్ చేయగలుగుతున్నాం. చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నాం సార్. మీరు 7,000 మెంబర్స్ని రిక్రూట్మెంట్ చేయడం వల్ల దాంట్లో భాగంగానే ఈ చిన్న సమస్యని 317 సవరణ మీ మేనిఫెస్టోలో పెట్టారు సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టారు సవరణ చేస్తామని. కాబట్టి దయచేసి సార్ ఈ సవరణ చేసి మమ్మల్ని, మా పిల్లల్ని, మా తల్లిదండ్రులకి, వృద్ధులు సార్, మా నాన్నగారు కూడా కార్డియాక్ ఆపరేషన్ అయింది. నాన్నగారికి కూడా నా సేవలు ఎంతో ఉన్నాయి. నా చిన్న బాబు హెల్త్ కూడా బాగుంటుంది సార్. వాడికి కూడా నేను హెల్త్ చెకప్ కంటిన్యూగా రివ్యూకి వెళ్తూ ఉండాలి సార్. నేను న్యూరో వెళ్తూ ఉండాలి సార్. కాబట్టి నేను ఇటు హాస్పిటల్స్లో పేషెంట్స్కే కాకుండా నా ఇంట్లో కూడా సేవలు చూసుకోవడానికి నేను ఉండాలి సార్. కాబట్టి